హాయ్ గైస్ అండ్ ఈరోజు ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 2లో భాగంగా ఈరోజు ఈ వీడియోలో టాప్ 150 బిట్స్ మనమైతే డిస్కస్ చేసుకున్నాం. ప్రతిరోజు రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసి వాట్సాప్ టెలిగ్రామ్లో వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా మీరైతే ఫాలో అవుతూ ఉండండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 2018-2019 సవరించిన అంచనాల బట్టి రాష్ట్ర సొంత పన్ను రాబడిలో అత్యధికంగా 38% వాటా అందిస్తున్నది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అమ్మకం పన్ను. 2018-2019లో రాష్ట్ర పన్నేతర రాబడిలో అధిక వాటా దేని నుంచి వస్తుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మైన్స్ అండ్ మినరల్స్. 2018-2019 సంవత్సరమునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మూలధన వ్యయం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 24,444 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులో అతిపెద్ద వాటా కలిగినది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మార్కెట్ రుణాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2018-2019లో వడ్డీ చెల్లింపులకు ఖర్చు చేసినది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 14,303 కోట్లు. రాష్ట్ర కోశలోటు 2018-2019 ఆర్ఈ ప్రకారం 33,376 కోట్లు కాగా రాష్ట్ర రెవెన్యూ లోటు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 11,726 కోట్లు. 2018-2019 నాటికి రాష్ట్ర జిఎస్డిపిలో రుణం వాటా. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 28.18%. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిపై ఒత్తిడి పెరగడానికి కారణం. ఆప్షన్ డి పైవన్యూ. కేంద్రం నుంచి రాష్ట్రానికి లభించే బదిలీలు ఎక్కువ దేని ద్వారా? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. విత్త సంఘం సూచించిన బదిలీ. క్రింది వానిలో రెవెన్యూ వ్యయం కొందకు రాని అంశం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నీటిపారుదల, రోడ్లు. ధరలు పెరుగుదలను గణించుటలో ఆర్థిక గణాంక శాఖ డిఈఎస్ వారు పరిగణనలోకి తీసుకునే నిత్యావసర వస్తువులు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 6. ఆర్థిక కార్యకలాపాల భారమితిగా పరిగణింపబడేది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ధరల సూచి. 2001 సంవత్సరంను ఆధార సంవత్సరంగా తీసుకొని రాష్ట్రంలోని 7 కేంద్రాలలో సిపిఐ ఐడబ్ల్యూ ఇండస్ట్రియల్ వర్కర్స్ను గణించేది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 2. ఆర్థిక గణాంక శాఖ ఏపీ, అలానే లేబర్ బ్యూరో సిమ్లా. లేబర్ బ్యూరో వారు గణించే సిపిఐ ఏఐ అగ్రికల్చర్ లేబర్ 2018-2019 సంవత్సరానికి
ఉమ్మడి ఏపీలో ఎంతగా నమోదైనది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1010. న్యూ సిపిఐ ఆధార సంవత్సరాన్ని 2010 నుండి 2012కి మార్చినది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1 మరియు 2. WPIను ప్రతి నెల ప్రకటించేది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సలహాదారుల కార్యాలయం. టోకు ధరల సూచి లెక్కింపులో తీసుకునే వస్తువులు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 697. ఏపీలో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలక్ట్రానిక్ పద్ధతులను అవలంబించుటలో ఇవి భాగంగా ఉన్నాయి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ABCDలు సరైనవి. గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా సామాన్య ప్రజలకు సబ్సిడీ రేట్లపై ప్రభుత్వం బియ్యాన్ని అందించుటకు ఎన్ని కేజీల ప్యాకెట్లను తయారు చేస్తున్నారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, అన్నీ. రాష్ట్రంలో జిల్లాల వారీగా పరిశీలిస్తే అధిక మరియు అల్ప తెల్ల రేషన్ కార్డులు గల జిల్లాలు వరుసగా. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, తూర్పుగోదావరి అలానే విజయనగరం. బ్రిటిష్ వారు మొట్టమొదటిసారి స్థావరం ఏర్పాటు చేసిన సంవత్సరం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, క్రీస్తు శకం 1618. బ్రిటిష్ వారు సూరత్ వద్ద రెండవ స్థావరం ఏర్పాటు చేసిన సంవత్సరం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, క్రీస్తు శకం 1613. కలకత్తా నగర నిర్మాత ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, జాబ్ చార్నాక్. 1845 డౌన్స్ స్థావరాలు అయిన సెరంపూర్, ట్రాంకోబార్లను 120 లక్షలకు కొన్న బ్రిటిష్ గవర్నర్ జనరల్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, సహార్డిజ్ 1. డేన్స్ ఈస్ట్ ఇండియా స్థాపన జరిగినది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1616. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా స్థాపన జరిగినది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1664. తురుష్కులు కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించిన సంవత్సరం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1453. కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించిన టర్కీ రాజు ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇమాన్యువల్ II. వాస్కో డి గామా మొదటిసారి భారతదేశంలో ఏ ప్రాంతానికి చేరుకున్నాడు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కాలికట్. 1498 నుంచి 1500 సంవత్సరాలలో ఏర్పడ్డ పోర్చుగీస్ కంపెనీ పేరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎస్టోడా ఇండియా.
వాస్కోడిగామా భారతదేశానికి రెండవసారి వచ్చింది ఎప్పుడు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రీస్తు శకం 1502. క్రీస్తు శకం 1500 సంవత్సరం జామెరిన్పై దాడి చేసిన పోర్చుగీసు వారు ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. పెడ్రో అలవారెస్ కాబ్రల్. పోర్చుగీసు వారు భారతదేశంలో ప్రవేశపెట్టిన పంటలు ఏవి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మిరప, మొక్కజొన్న. పోర్చుగీసు వారు గోవాలో మొదటి ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసిన సంవత్సరం? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1556 సంవత్సరంలో. పోర్చుగీసు మొదటి గవర్నర్ అయిన ఫ్రాన్సిస్ డి ఆల్మిడా సముద్ర వర్తకంపై ఆధిపత్యం సాధించడానికి అవలంబించిన విధానానికి గల పేరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నీలి నీటి విధానం. సముద్ర వ్యాపారంలో లైసెన్స్ విధానం ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. పోర్చుగీసు వారు. పోర్చుగీసు వారు అవలంబించిన వర్తక విధానం? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏకస్వామ్య విధానం. నీలి నీటి విధానంను రద్దు చేసింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అల్బుక్వెర్క్. పోర్చుగీసు వారు వివాహ సందర్భంగా బ్రిటన్ రాజు చార్లెస్ టూకు కట్నంగా ఇచ్చినది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెయింట్ డేవిడ్, బాంబే. భారతదేశంలో పోర్చుగీసు వారి ప్రధాన కేంద్రం? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. గోవా. సురేంద్రనాథ్ బెనర్జీ ఆనంద్ మోహన్ బోస్తో కలిసి స్థాపించిన సంస్థ ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇండియన్ అసోసియేషన్. సురేంద్రనాథ్ బెనర్జీ నేషనల్ లిబరల్ పార్టీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1918. గీతా రహస్య, ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనే పుస్తకాలు రచించింది ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. బాలగంగాధర్ తిలక్. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. బాలగంగాధర్ తిలక్. ఇంగ్లీష్ సాహిత్యంలో అతిపెద్ద ఇతిహాసం ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సావిత్రి. పాండిచ్చేరిలో ఆరావళి ఆశ్రమాన్ని స్థాపించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అరబిందో ఘోష్. లాలా లజపతి రాయ్కి గల బిరుదు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. పంజాబ్ కేసరి.
బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ 1851లో కలకత్తాలో స్థాపించింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. దేవేంద్రనాథ్ ఠాగూర్. నేషనల్ ఇండియన్ అసోసియేషన్ 1867లో లండన్లో ఏర్పాటు చేసింది ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మేరీ కార్పెంటర్. ఎస్ఎన్ బెనర్జీ ఆనంద మోహన్ బోస్ కలకత్తాలో 1876లో ఏర్పాటు చేసిన సంస్థ. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇండియా అసోసియేషన్. 1773 చట్టం ప్రకారం బెంగాల్ యొక్క మొదటి గవర్నర్ జనరల్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. వారెన్ హోస్టింగ్. 1883 చట్టం ప్రకారం భారతదేశం యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. విలియం బెంటిక్. 1858 చట్టం ప్రకారం భారతదేశం యొక్క గవర్నర్ జనరల్ అండ్ మైస్రాయి ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. లార్డ్ కానింగ్. భారతదేశ చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మౌంట్ బాటన్. స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. మౌంట్ బాటన్. భారతదేశంలో చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. రాజా గోపాలాచారి. భారతదేశంలో మొదటి చివరి భారత గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. రాజగోపాలాచారి. బెంగాల్లో చీకటి గది ఉదంతం జరిగినప్పుడు ఫోర్ట్ విలియం యొక్క గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. డ్రేక్. ప్లాసీ యుద్ధం 1757లో జరిగినప్పుడు బెంగాల్ యొక్క గవర్నర్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. డ్రేక్. రాబర్ట్ క్లైవ్ బెంగాల్కు గవర్నర్గా మొదట పనిచేసిన కాలం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1758 నుంచి 1760. ఉగ్రవాదికి ఆర్థిక సహాయంపై మంత్రివర్గ సమావేశాన్ని ఏ దేశం నిర్వహిస్తోంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. భారతదేశం. ఏ దేశానికి ఆగ్నేయాసియా దేశాల సంఘం ఆసియన్ గ్రూప్ యొక్క 11వ సభ్యునిగా సూత్రప్రాయంగా అంగీకరించడానికి అనుమతించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. తూర్పు తైమూర్.
తదుపరి ప్రపంచ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఏ సమూహం $1.4 బిలియన్ల నిధిని ప్రారంభించింది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, G20. కింది వాటిలో దేనికోసం భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీ ఫండ్కు $5 మిలియన్ల విరాళాన్ని ప్రకటించింది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, ASEAN. వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022 ప్రకారం నవంబర్ 2022 నాటికి ప్రపంచ జనాభా ఎంత? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 8 బిలియన్. ఐక్యరాజ్య సమితి వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022 నివేదిక ప్రకారం భారతదేశం ఏ నగరంలో 1.668 బిలియన్ల జనాభాను కలిగి ఉంటుందని అంచనా వేయబడింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 2050. ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్ IBDC ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, హర్యానా. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కాటమరాన్ వెసెల్ను ఏ నౌక నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, కొచ్చిన్ షిప్ యార్డ్. క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ప్రకారం క్లైమేట్ మిటిగేషన్లో ముందున్న దేశం ఏది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, డెన్మార్క్. క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ CCPI 2023లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 8వ. మూన్ రాకెట్ ఆర్టెమిస్ 1ను ఏ దేశం ప్రయోగించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, USA. మోర్గాన్ స్టాన్లీ ప్రకారం భారతదేశం ఏ సంవత్సరం నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 2027. బ్యాంక్ రేట్ల ఆధారంగా ఏకరీతి బంగారం ధరలను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, కేరళ. రిలయన్స్ ఇండియా లిమిటెడ్ భారతదేశపు మొట్టమొదటి మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ను ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, తమిళనాడు. 2022 మూడీస్ అంచనా మేరకు భారతదేశ ఆర్థిక వృద్ధిలో ఎంత శాతం? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 7%. USA కరెన్సీ మానిటరింగ్ లిస్ట్ నుంచి ఏ దేశం తొలగించబడింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియా. భారతదేశపు మొట్టమొదటి మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ను నిర్మించే కాంట్రాక్టును ఎవరు పొందారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, రిలయన్స్ ఇండస్ట్రీస్.
కింది వాటిలో ఏ సంస్థ ప్రపంచంలోని అతిపెద్ద యజమానుల సర్వేను నిర్వహించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, స్టాటిస్టా. అక్టోబర్ 2022లో భారతదేశంలో టైల్ ద్రవ్యోల్బణం ఎంతగా నమోదయ్యింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 6.77%. చరిత్రలో $1 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను కోల్పోయిన మొదటి కంపెనీ ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫ్లిప్కార్ట్. పేద వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను 77% పెంచే బిల్లు ఆమోదించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, జార్ఖండ్. దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని నరేంద్ర మోదీ ఏ నగరంలో జెండా ఊపి ప్రారంభించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, బెంగళూరు. FSSAI ఏ రైల్వే స్టేషన్కి 4 స్టార్ రేటింగ్తో ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేషన్ను అందించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, భోపాల్ రైల్వే స్టేషన్. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ONGC ప్లాట్ఫారంలో ముంబై వెలుపల ఉన్న ఆఫ్ షోర్ ఆస్తులను రక్షించడంలో ప్రస్తుత నిర్మాణాత్మక వ్యాయామాన్ని ఏ భారతీయ సాయుధ దళం నిర్వహిస్తోంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియన్ నేవీ. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ప్రారంభమయ్యే ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ IITF 41వ ఎడిషన్ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, పీయూష్ గోయల్. కింది వాటిలో ఏ రాష్ట్రం మిల్లెట్ డేని పాటించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఒడిషా. ONGC యొక్క ఫీల్డ్ ఆన్షోర్ సౌకర్యాలను ప్రధానమంత్రి ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్రంలో అమూర్ ఫాల్కన్ ఫెస్టివల్ 7వ ఎడిషన్ జరుపుకున్నారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, మణిపూర్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్ అయిన తాషిగ్యాంగ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, హిమాచల్ ప్రదేశ్. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, గోవా. హింసను కీర్తించే ఆయుధాలు మరియు పాటలను బహిరంగ ప్రదర్శించడాన్ని పూర్తిగా నిషేధించాలని ఏ రాష్ట్రం ఆదేశించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, పంజాబ్. భారతదేశం US సంయుక్త శిక్షణ వ్యాయామం యుద్ధ్ అభ్యాస్ 22 యొక్క 18వ ఎడిషన్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతోంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉత్తరాఖండ్. అంతర్జాతీయ గీతా మహోత్సవ్ నవంబర్ 19 నుంచి డిసెంబర్ 6, 2022 వరకు ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతోంది?
ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. కురుక్షేత్ర, హర్యానా. హస్తకళలు అండ్ ఏఎంపి అనేక ఇతర జాతి కళాకారులు అంతర్జాతీయంగా బహిర్గతం కావడానికి వీలుగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ ఐసిసిఆర్తో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. బీహార్. 24వ వరల్డ్ కమ్యూనికేషన్స్ అవార్డులో క్లౌడ్ నేటివ్ అవార్డును ఏ భారతీయ కంపెనీ గెలుచుకుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. జియో ప్లాట్ఫారమ్లు లిమిటెడ్. కింది వాటిలో ఏది అత్యుత్తమ ప్రజా రవాణా వ్యవస్థతో నగరం విభాగంలో జాతీయ అర్బన్ ట్రాన్స్పోర్ట్లో వ్యాఖ్య అవార్డును గెలుచుకుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కేఎస్ఆర్టిసి. ఫ్రెంచ్ ప్రభుత్వం అందించే చెవాలియర్ ప్రైజ్ ఎవరికి లభించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అరుణ సాయిరామ్. కింది వారిలో ఎవరు ఈ సంవత్సరం ఉత్తరాఖండ్ గౌరవ్ సన్మాన్తో సత్కరించబడతారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రసూన్ జోషి. ఏ రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులు ఇవ్వబడ్డాయి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నర్సింగ్. అంతర్జాతీయ కన్నడ రత్న అవార్డు ఎవరు అందుకున్నారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. వైకేసి వడియార్. యదువీర్ కృష్ణరాజ చామరాజ.